వరుసగా అమెరికాకి షాకుల మీద షాకులు ఇస్తుంది ఇరాన్. ఇప్పుడు మరొక బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ను కూల్చేశారంటూ ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. సౌత్ ఇస్ఫహాన్ ఏరియాలో హెలికాప్టర్లను కూల్చేసినట్లుగా ఒక వీడియోను ఇరాన్ ఇప్పుడు బయట పెట్టింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ పని చేసింది అంటూ చెప్తున్నారు. కూలిపోయినటువంటి F-15E యుద్ధ విమాన పైలట్ను రక్షించేందుకు వెళ్తుండగా ఈ హెలికాప్టర్ల మీద ఇరాన్ మిజైల్స్ అటాక్ చేశాయంటున్నారు. మిజైల్స్ దాడులతో ఈ హెలికాప్టర్స్ మంటల్లో చిక్కుకొని పూర్తిగా ధ్వంసమైనట్లుగా 2 హెలికాప్టర్లు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఇరాన్ రిలీజ్ చేసినటువంటి విజువల్స్. నేను మీకు స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. RTV మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని ప్రజెంట్ చేస్తోంది. బ్లాక్ హాక్ హెలికాప్టర్లు మంటల్లో చిక్కుకొని కాలి కిందకి ఎలా పడిపోతున్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. కూలిపోతున్నాయి. కోట్ల విలువ చేసేటువంటి హెలికాప్టర్స్, సుమారుగా 200 కోట్ల విలువ చేసేటువంటి హెలికాప్టర్స్ ఎలా కూలిపోతున్నాయో మీరు చూడొచ్చు. పైనుంచి పిట్టల్లా రాలిపోతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. సో ఈ హెలికాప్టర్స్ని ఇప్పుడు 2టిని మేము కూల్చేసామంటూ ఇరాన్ ప్రకటించుకుంది. అప్పటికే కూలిపోయినటువంటి ఫైటర్ జెట్స్ని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నటువంటి హెలికాప్టర్లుగా తెలుస్తోంది. పైలట్ను సురక్షితంగా ఇప్పటికే రెస్క్యూ చేశామని ఒక్క అమెరికన్ కూడా చనిపోలేదు అంటూ 2 ఫైటర్ జెట్స్ని కూల్చివేసిన నేపథ్యంలో ఆ 2 ఫైటర్ జెట్స్కి సంబంధించిన పైలట్స్ని మేము సేఫ్గా రెస్క్యూ చేశామని అమెరికా ప్రకటించుకున్న నేపథ్యంలో మరోవైపు ఇదిగో మేము 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసామంటూ ఇరాన్ ప్రకటించుకోవడంతో ట్రంప్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వార్స్లో ఉపయోగించేటువంటి హెలికాప్టర్స్గా వీటిని చెప్తూ ఉంటారు. మోస్ట్ ఎలిజిబుల్ అండ్ స్ట్రాంగ్ హెలికాప్టర్స్ ఇవి, కాస్ట్లీ కూడా. ఈ హెలికాప్టర్లను కూల్చే సత్తా కూడా మాకుంది అని ఓవైపు ఫైటర్ జెట్స్ని కూల్చేసి హెలికాప్టర్స్ని కూల్చేసి అన్ని రకాలుగా అమెరికాకి చాలా తీవ్ర నష్టాన్ని ఇరాన్ మిగుల్చుతూ వస్తుందనేది మనం చూస్తున్నాం. ఇక మరోవైపు ట్రంప్ ప్రతీకారంతో రగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక పచ్చి బూతులతో ఇరాన్ని తిడుతూ కొన్ని పోస్టులు చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రేపు ఇక ఇరాన్ మీద వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక పోస్ట్ చేయడాన్ని మీరు చూసారు. RTV ఇప్పటికే మీకు చాలా క్లియర్గా ఆ పోస్ట్ని కూడా చూపించింది. ఓ పక్క F-15E A-10 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫైటర్ జెట్స్ని కూల్చేసామని చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పుడు 2 బ్లాక్ హాక్, అలాగే మొన్న చూసాం ఒక ట్రాన్స్పోర్ట్ ప్లేన్ కూడా C-130 2 ఇంజిన్స్ ఉండేటువంటి పెద్ద ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్, దాన్ని కూడా కూల్చేసామని చెప్తున్నారు. సో అన్ని రకాల ఎయిర్ సిస్టమ్స్ని డ్యామేజ్ చేయగలుగుతోంది. ఎయిర్ క్యాపబిలిటీస్ని ఇరాన్ అమెరికాకి సంబంధించిన అన్ని రకాల ఎయిర్ క్యాపబిలిటీస్ని అటాక్ చేయగలుగుతోంది, ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది, డ్యామేజ్ చేయగలుగుతుంది. అమెరికాకి అత్యంత పెద్ద లాస్ని మిగిల్చగలుగుతుంది. సో ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయిందంటే ఒక 200 కోట్లు అమెరికాకి నష్టం మాత్రమే కాదు. బ్లాక్ హాక్ హెలికాప్టర్లని బిజినెస్ చేసుకుంటుంది. కొన్ని వేల లక్షల కోట్ల సంపదని అమెరికా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆయుధాలను నమ్ముకొని సంపాదిస్తుంది. వాటికి పెద్ద లాస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఇదిగో మా దగ్గర ఇంకా ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియా తయారు చేస్తున్నటువంటి ఇండిజినియస్ టెక్నాలజీతో తయారు చేస్తున్నటువంటి బ్రహ్మోస్ లాంటి మిజైల్స్కి ఎంత పెద్ద డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. అండ్ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధం సందర్భంగా బ్రహ్మోస్ మిజైల్ని ఎంత యాక్యురేట్గా ఇండియా ప్రయోగించిందో దాని తర్వాత ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మనం చూసాం. సో ఇది కేవలం వాళ్ళ ఇలాంటి రియల్ టైం వార్ఫేర్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ల ద్వారా, వాళ్ళు చేసేటువంటి అచీవ్మెంట్స్ ద్వారా, వాళ్ళు సాధించే వాటి ద్వారానే బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందనేది డిసైడ్ చేయబడుతుంది. కేవలం మా ఫైటర్ జెట్స్ ఇలా పనిచేస్తాయి, మా హెలికాప్టర్లు అలా పనిచేస్తాయని చెప్పుకుంటే సరిపోదు. వాటిని రియల్ టైంలో ప్రూవ్ చేసుకోగలగాలి. జస్ట్ లైక్ S-400ని మనం ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకోగలిగాం. మన భారతదేశం పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో S-400 వ్యవస్థని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడం వల్ల
రష్యాకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థకి చాలా పెద్ద డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. బికాజ్ ఇట్స్ ప్రూవ్డ్ ఇన్ ప్రాక్టికల్ బ్యాటిల్లో ప్రూవ్ అయింది అంటే చాలా పెద్ద విషయం అది. సో దే కెన్ రిలై ఆన్ దట్, దే కెన్ బిలీవ్ ఇన్ దట్. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికాకి చాలా నష్టం చేస్తుంది వరుసగా. సో ఒక్కొక్క బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఖరీదు దాదాపుగా 200 కోట్లు, అంటే $25 మిలియన్. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలిగేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అఫ్కోర్స్ ప్రపంచంలోనే చాలా మంచి పేరుంది బ్లాక్ హాక్ హెలికాప్టర్స్కి. ఒకేసారి సుమారుగా 10-11 మంది సాయుధ సైనికులతో పాటు ఇక భారీగా యుద్ధ సామాగ్రిని కూడా మోసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే విపరీతమైన మంచు కురుస్తున్న ఎండల్లో అయినా వర్షంలో కూడా ఇవి చాలా ఈజీగా ఎగరగలుగుతాయి. అండ్ ఎలాంటి ప్లేస్లో అయినా ల్యాండ్ అవ్వగలుగుతాయి. యూ కెన్ లిటరల్లీ ల్యాండ్ ఇట్ ఆన్ ఏ రోడ్, ఒక హైవే మీద ల్యాండ్ చేయొచ్చు, లేదు ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ఎడారుల్లో ల్యాండ్ చేయొచ్చు, యూ కెన్ ఈవెన్ కొండల మీద ల్యాండ్ చేయొచ్చు. ఇలా ఎక్కడైనా సరే వీటిని ల్యాండ్ చేయగలుగుతారు మీరు. ఈ హెలికాప్టర్లకు మెషిన్ గన్స్ కూడా అమర్చి ఉంటాయి. కొన్ని వేల రౌండ్లు వితిన్ మినిట్స్లో కొన్ని వేల రౌండ్లు కాల్పులు జరిపే కెపాసిటీ వీటికి ఉంటుంది. అండ్ దే కెన్ క్యారీ మిజైల్స్ అండ్ రాకెట్స్, చిన్నవి. అండ్ యుద్ధంలో గాయపడినటువంటి సైనికుల్ని చాలా వేగంగా అక్కడి నుంచి తరలించడానికి బ్లాక్ హాక్ హెలికాప్టర్స్నే అమెరికా యూజ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ యూ కెన్ హ్యావ్ సమ్ రిఫరెన్స్ ఫ్రమ్ హాలీవుడ్ మూవీస్. హాలీవుడ్ సినిమాల్లో కూడా బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ అనే పదాలు మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. సో వాటిని పోలినటువంటి హెలికాప్టర్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కూడా. వీటితో పాటుగా ఇక చీకట్లో ఎనీ టైమ్ దే కెన్ ఫైట్ ఇన్ వార్, లైక్ నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ రాడార్స్కి దొరకకుండా స్టెల్త్ ఫీచర్స్ కూడా కొంతవరకు వీటి మీద వర్క్ అవుతూ ఉంటాయి.